గత 5 ఏళ్లలో వేల మంది గఫూర్ గారు గొంతెండిపోయినాక మాట్లాడిన సందర్భాలు. డిబేట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు పార్టీతో సంబంధం లేకుండా, ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప గొంతెండిపోయినాక మాట్లాడిన వరుస ఎక్కడి నుంచే పులివెందుల నుంచే మొదలు పెడతా. పులివెందుల్లో నాగమ్మ, డాక్టర్ సుధాకర్, రాజమండ్రి ఒకటి కాదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అమర్నాథుడు పెట్రోల్ పోసి తగలు పెట్టారు, వీళ్ళు వెళ్ళారా? కరుణాకర్ నెల్లూరు ఉరేసి తప్పారు, వీళ్ళు వెళ్ళి మరి రాజశేఖర్ గారు వెళ్ళాడా దళితుల దగ్గరికి? మేము వెళ్ళాం. విజయవాడలో జరిగిన, నాగమ్మకి జరిగిన, అమర్నాథ్కి జరిగిన, అనంతబాబుకి సుబ్రహ్మణ్యానికి జరిగిన మేము వెళ్ళాం. అసలు వీళ్ళు మాట్లాడితే టీవీ మన 99 టీవీలో వస్తుంది, మనం గతంలో ఏం చేసాము, మనం మాట్లాడితే ఏమనుకుంటారు, కొద్దిగా ఆలోచించాలి కదండి. ఈ రోజు రాష్ట్రంలో కౌంటర్ ఇచ్చారు కదా, సరే కౌంటర్ ఇచ్చారు కదా. జరిగితే వినండి, తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది. చెప్పండి. ఎదురు మొదురు సంఘటనలు ఎక్కడైనా జరిగినా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గాని, హోమ్ మినిస్టర్ గాని, ముఖ్యమంత్రి గాని, లేకపోతే డిప్యూటీ సీఎం గాని మాట్లాడి ఆయా స్థాయిలో మాణిక్యాలరావు గారు మీరు చెప్పారు కదా, సింపుల్ గా చెప్పండి. సింపుల్ గా ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గరగపర్రలో దళితుల్ని బహిష్కరించారు. ఎందుకు? అంబేద్కర్ బొమ్మ పెట్టినందుకు. బొమ్మ తీసేసి బహిష్కరించారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి ఆ 2 వర్గాలను కూర్చోబెట్టి రాజీ చేసి ఆ బొమ్మ పెట్టి వీళ్ళు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే కారంచల్లో దళితులు ఓచకోత కోసారు. వీళ్ళు దళితుల గురించి మాట్లాడుతారు. గఫూర్ గారు రాష్ట్రం అంతా ఒక పంచాయతీ అయితే పిఠాపురంలో మరో పంచాయతీ అవుతున్నారు. దీనికి ఎండకాటు లేదా? నో ఇప్పుడు ఒకటి అంటే ఏది ఆ పార్టీలో అంతర్గత వ్యవహారం. మనం బయట నుంచి జనరల్ కామెంట్ చేసి తప్ప మనకేం హక్కు లేదు ఆ విషయం మీద మాట్లాడడానికి. అయితే ఇప్పుడు కూటమి అనేది ఒకటి ఏర్పడినప్పుడు త్యాగాలు కొందరు చేయాల్సి వస్తుంది. ఆ రకంగా వర్మ గారిని టికెట్ ఇవ్వలేదు, జనసేన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయన్ను ఎక్కడో చోట ఎక్కడో చోట అంటే టికెట్ ఇవ్వాల్సిన పని లేదు. ఏదో ఒక పోస్టులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన్ను కనుక ఇచ్చేసి ఉంటే ఈ చర్చ ఉండేది కాదు, ఈ గొడవ ఉండేది కాదు. అవును. ఒకవేళ జనసేన వాళ్ళు వర్మ గనక ఏదైనా హోదా ఇస్తే పిఠాపురంలో మాకు పోటీ అవుతాడు అని వాళ్ళు చెప్తే అది తప్పవుతుంది. ఎందుకంటే వర్మ స్థానిక నాయకుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యే, అందులో సందేహం లేదు. వాళ్ళిద్దరు సఖ్యతగా ఉండి గొడవ లేదు. సఖ్యతగా ఉండాలంటే వర్మకు కూడా రిహాబిలిటేట్ చేయాలి. ఏం చేయలేదు అనుకోండి, ఆయన చూస్తాడు, లేకపోతే మరి ఆయన దారి ఆయన చూసుకుంటాడు. అంటే ఉద్యోగం ఎవరికైనా ఖాళీగా ఎవరిని ఉంచకూడదు, ఉద్యోగం ఇచ్చేస్తే